మంచి తోడై నీడై నిలిచేటువంటి స్నేహం దొరకటం అనేది ఎంత అదృష్టము. అలాగే పరిణితితో కూడినటువంటి స్నేహం ఏ విధంగా ఉంటుంది, ఒక్కసారి మిత్రుల మధ్య వైరుధ్యాలు ఏర్పడి శత్రుత్వంగా మారితే ఎలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి, శత్రుత్వము మిత్రుత్వము కాకుండా మధ్యస్థంగా ఒక రకమైనటువంటి సమత్వ భావన అనేది ఉంటుంది. ఆ సమత్వ భావనతో ఎలా మెదలాలి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేడు మనము చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. అమ్మ, నాన్న, గురువు తర్వాత ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తి స్నేహితులు అనే చెప్పాలి. మనం ఎలాంటి వాళ్ళతో ఉంటే అలాంటి వ్యక్తులుగానే మారిపోతామట. నువ్వు ఎలాంటి వ్యక్తివో చెప్పాలి అంటే మొదటగా నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులను పరిశీలిస్తే చాలట. నువ్వు ఎలాంటి వ్యక్తివో ఇట్టే కనిపెట్టవచ్చు అని చెప్తారు. అందుకోసమని స్నేహితులను ఎంచుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎంతో మందితోని పరిచయాలు, సన్నిహితాలు, స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే అన్ని స్నేహాలు కూడా బలమైనటువంటి స్నేహాలు కానో మనసుకు హత్తుకుపోయేటువంటి స్నేహాలు కాదు. కొన్ని స్నేహాలు మాత్రమే మన మనసుకి నచ్చుతాయి. మనల్ని ముందుగానే వాళ్ళు అంచనా వేయగలుగుతారు. వాళ్ళు చేసేటువంటి పనులను కూడా మనం ముందుగానే అర్థం చేసుకోగలుగుతాము. దీన్నే ప్రాణ స్నేహితము అని అంటూ ఉంటారన్నమాట. నిజమైనటువంటి స్నేహాలు ఎప్పటికీ వెన్నంటి ఉంటూ తోడుగా నీడగా నీకు నేను ఉన్నాను అంటూ భుజాన్ని భరోసాగా ఇస్తూ కష్టంలోనూ నష్టంలోనూ ఇష్టంలోనూ సుఖంలోనూ అన్నింటిలోనూ కూడా సదా తోడై నిలిచేటువంటి స్నేహాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఇలాంటి స్నేహాలు దొరకటం మాత్రం చాలా అదృష్టం అనే చెప్పాలి. చాలా అరుదుగా ఇలాంటి స్నేహాలు దొరుకుతూ ఉంటాయి. ఉదాహరణకి ఎలా అంటే, ఒక తరగతి గదిలో 30-40 మంది పిల్లలు ఉన్నారే అనుకోండి. ఒక నలుగురు మాత్రం బాగా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా దగ్గర వాళ్ళు అల్లుకొని పోతూ ఉంటారు. మిగతా వాళ్ళంతా ఫ్రెండ్స్గా ఉంటూ ఉంటారు. ఫ్రెండ్కి, చాలా క్లోజ్ ఫ్రెండ్కి తేడా ఉంటుంది కదా. అదిగో అలాగే మన జీవితంలో మనకి బాగా దగ్గరైనటువంటి మన మనసెరిగినటువంటి స్నేహితులు వేరు, మామూలుగా స్నేహంగా ఉండేటువంటి స్నేహితులు వేరు. మన మనసు ఎప్పుడు బరువెక్కి బాధతో ఉంటుందో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళామా, మన మనసులో ఉన్న భారాన్నంతా వాళ్ళ ముందు గబగబా చెప్పేశామా, వాళ్ళు వాటిని బాధలన్నీ దూది పింజల్లాగా ఎగిరిపోయేలాగా ఉఫ్ఫుమని ఊదేస్తారా, చాలా ప్రశాంతం అయిపోతామా, అక్కడ నుంచి తిరిగి మళ్ళీ నిత్య జీవితంలో పడిపోతూ ఉంటాం. ఇలా క్లోజ్ ఫ్రెండ్ అంటే మనస్ఫూర్తిగా దగ్గరితనం ఉన్నటువంటి స్నేహితులతో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు ఎలా ఉంటుంది అంటే, అప్పటి వరకు ఇద్దరు స్నేహితులుగా ఉంటూ ఉంటారు. కొంచెం తేడా రాగానే బద్ధ శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఇలాంటి కోవకు చెందినటువంటివి కొన్ని అంశాలు కనపడుతూ ఉంటాయి. ఇది మరీ ప్రమాదకరమైనటువంటిది. అప్పటి వరకు చాలా మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు బద్ధ విరోధులుగా మారేటప్పటికీ వీళ్ళ విషయాలన్నీ తీసుకెళ్ళి ఇంకొకరితో చెప్తూ అప్పటి వరకు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రధానమైనటువంటి శత్రువుగా భావిస్తూ వాళ్ళ నాశనానికి పునాదులు వేస్తూ ఉంటారు. ఇది పరిణితితో కూడుకున్నటువంటి వ్యక్తులు చేసేటువంటి పని ఎప్పటికీ కాదు. గొప్పగా ఆలోచించగలిగేటువంటి వాళ్ళు, పూర్తి పరిణితితో ఉండగలిగేటువంటి వాళ్ళు, తేడాలు ఏర్పడో అపార్థాలు ఏర్పడో విరుద్ధ భావాల వలన మిత్రుత్వం కాస్త దూరం అయ్యింది అనుకోండి. మిత్రుత్వం విడిపోగానే శత్రుత్వంగా ఎందుకు మారాలి చెప్పండి, నాకు అర్థం కాదు. ఈ మిత్రుత్వానికి శత్రుత్వానికి మధ్య సమత్వ భావన అనేటువంటిది ఇంకొకటి ఉంది కదా. అంటే మిగతా అందరినీ ఎలా చూస్తున్నామో వీళ్ళని కూడా అలాగే చూడొచ్చు కదా. అయితే మన ఫ్రెండ్ కావాలి, లేకపోతే మన శత్రువు కావాలి అనేటువంటిది ఎక్కడైనా ఉందా? మిత్రువు శత్రువు కాకుండా మధ్యలో ఒక భావన ఉంటుంది. అంటే అందరినీ చూసేలాగానే వీళ్ళని కూడా అతి శత్రువుగానో అతి మిత్రువుగానో కాకుండా సమత్వ భావనతో మెదలటం అనేది చేయవచ్చు. లేదు శత్రుత్వము తయారయ్యింది, ఇద్దరి మధ్య మాట పెరిగి శత్రుత్వ భావన ఏర్పడింది అంటే అప్పుడు ఎలా ప్రవర్తించాలి? అప్పుడు మనము పరిణితితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పరిణితి లేకుండా వ్యవహరించడం అనేది మన విలువని తగ్గించేస్తుంది, మన లోపల మూర్ఖత్వ భావనని పెంచుతూ ఉంటుంది. అవతలి వాళ్ళు ఎలాగైనా ప్రవర్తించనివ్వండి, కానీ మనం మాత్రం మనకు తగ్గట్టుగా మన విలువ తగ్గిపోకుండా చాలా పరిణితితో మెచ్యూర్డ్గా ఆలోచించడం అంటాం దీన్ని. మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఈ పడనటువంటి వ్యక్తి మన గురించి చెడు ప్రచారం చేయొచ్చు, చెప్పుడు మాటలు చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. కానీ మనము మాత్రం ఎవరైతే విలువ కలిగినటువంటి వ్యక్తి, పరిణితితో ఆలోచించగలిగేటువంటి వ్యక్తి ఉంటారో వాళ్ళు మాత్రం అవతలి వ్యక్తికి సంబంధించినటువంటి ఏ మాట మాట్లాడటం కానీ ఎలాంటి వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకి చేరవేయటం కానీ చేయకుండా విలువగా పరిణితిగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మీరు కూడా వీళ్ళ గురించి చెడు ప్రచారం చేస్తూ, వాళ్ళు కూడా మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఇలా ప్రవర్తించారే అనుకోండి, ఇంకా పరిణితి ఎక్కడిది, గొప్పగా ఆలోచించేటువంటి గుణం ఎక్కడిది చెప్పండి? ఇద్దరు ఒకేలాగా ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా సమస్య వెంట సమస్య వస్తుంది. మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి దూరి ఇటు విషయాలు అటు విషయాలు ఇటు చేరవేస్తూ ఇంకా దూరాన్ని పెంచుతూ ఈ విరోధాన్ని, శత్రుత్వాన్ని ఇంకా పెంచుతూ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు సరదాగా
జోస్యం చూసినట్టుగా చూస్తూ ఉంటారు. అందుకోసమని ఎప్పుడు కానీ ఎవ్వరితో కానీ శత్రుత్వం అనేది ఉండకూడదు. శత్రుత్వాన్ని తక్కువ సమయంలోనే వెంటనే సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ శత్రుత్వాన్ని కూడా శాశ్వతంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. శత్రువర్గం ఎప్పుడైతే బాగా పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు మనకు అన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ అందుతూ ఉంటాయి. మన జీవితంలో మనం నాశనం అవ్వాలని కోరుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కొద్దీ మన ప్రవర్తనలో లోపం ఉందని అర్థం. అందుకోసమని వీలైనంత వరకు అజాత శత్రువుగా ఉండేటువంటి ప్రయత్నమే చేయాలి. మనకు ఒక పద్యంలో కూడా ఉంటుంది, కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగనేరవు, మరియా కూరిమి విరసంభైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అనేటువంటి పద్యంలో మనం వింటూ ఉంటాం. కలిసి ఉన్నన్ని రోజులు ఒక స్నేహితుల్లో తప్పులు కూడా ఒప్పులుగా కనిపిస్తూ ఉంటాయట. కూరిమిగల దినములలో నేరములెన్నడు కలగనేరవు, అదే కూరిమి చెడిపోయినట్టయితే ఏ పని చేసినా తప్పుగానే కనిపిస్తూ ఉంటుందట. అందుకని అక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మనం చూసేటువంటి ధోరణి ఎలా ఉంటే అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇద్దరు మిత్రులు విడిపోయారే అనుకోండి, వీళ్ళ మనసులో ఏ భావనతో అవతల వాళ్ళని చూస్తున్నారో అదే భావనతో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో సందర్భాన్ని ఉద్దేశించి నవ్వారే అనుకోండి, అదే సమయంలో వీళ్ళు మీ వైపు చూశారే అనుకోండి, ఆహా నన్నే చూసి ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు అనేటువంటి భావనకి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకోసమని ఇలాంటి సందర్భాలలో పరిణితితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిణితితో కూడా మెచ్యూర్గా ఆలోచించడం అనేది చెప్పడానికి చాలా చిన్న పదమే, కానీ అది ప్రవర్తించి ఆచరణలో చూపించడానికి మాత్రం చాలా కష్టం. అలా ఆచరించి చూపించాలి అంటే చాలా చాలా ఓర్పు అనేది అవసరం. అవతలి వ్యక్తి మన గురించి ఎన్ని రకాలు మాట్లాడినప్పటికీ కూడా తాత్కాలికంగా ఆ మాటలు మనల్ని బాధ పెడతాయేమో, తాత్కాలికంగా మనల్ని చెడ్డవాళ్ళుగా చూపిస్తాయేమో, కానీ సమయం గడిచిన కొద్దీ నువ్వేంటి, నీ ప్రవర్తన విధానం ఏంటి అనేది అవతలి వాళ్ళు కళ్ళతో చూస్తూ ఉంటారు. కాబట్టి నువ్వేంటో నిదానంగానైనా రుజువు అవుతుంది. అది రుజువు అయ్యే వరకు నీకు ఓపిక అవసరం. అంతేకాని శత్రుత్వ భావనతో అటు ఇటుగా మాట్లాడటాలు, విపరీతమైనటువంటి ద్వేషం పెంచుకొని ప్రవర్తిస్తే నష్టపోయేది మనమే. ఎంతో ఏరి కోరి వెతుక్కొని ఏర్పరచుకున్నటువంటి స్నేహాన్ని చిన్న చిన్న అపార్థాలతో దూరం చేసుకోకండి. ఒకవేళ అపార్థంతో దూరం అయ్యేటువంటి సందర్భాలు వస్తే అపార్థంలో ఓపిక పట్టి మళ్ళీ అపార్థాన్ని తొలగించుకొని మిత్రువుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ మిత్రువు మీ నుండి దూరం అయితే దూరమైనంత మాత్రం చేత శత్రువుగా మారాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మిత్రువుకి శత్రువుకి మధ్య ఒక కోణం ఉంటుంది. అదే సమత్వ భావనతో చూడటము, అందరితో పాటుగా చూడటం అనేటువంటి అంశం ఒకటి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకొని మీ మనసులో ఎవరిపైనా ఎలాంటి శత్రుత్వ భావన లేకుండా అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి తపనతో అందరి పట్ల పాజిటివ్ ఏదైతే సకారాత్మకమైనటువంటి శక్తిని మాత్రమే ఉత్పన్నం చేస్తూ ప్రతి ఒక్కరిలో మంచిని మాత్రమే చూస్తూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు స్నేహితులుగానే తారసపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో మంచి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఒక ఊర్లోకి వెళ్ళి ఒక చెడ్డవాడిని తీసుకురమ్మని అడిగారట ధర్మరాజుని. ధర్మరాజు వెళ్ళి ఊరంతా తిరిగి చూసి వచ్చి ఎక్కడా కూడా చెడ్డవాడు లేడు అని చెప్పాడట. అదే దుర్యోధనుడిని కూడా తీసుకెళ్ళి అదే ఊళ్ళో ఒక మంచివాడిని తీసుకురమ్మని చెప్పి పంపించారట. దుర్యోధనుడు ఊరంతా తిరిగి వచ్చి ఆ ఊర్లో ఒక్క మంచివాడు కూడా లేడు అని చెప్పారట. ఇక్కడ దుర్యోధనుడు ధర్మరాజు ఇద్దరు వెళ్ళింది ఒకటే ఊరికి, ఇద్దరు చూసింది ఒకే ఊరిలో ఉన్నటువంటి ప్రజలని. కానీ ధర్మరాజుకి ఒక్క చెడ్డవాడు కూడా కనిపించలేదు. ఎందుకు అంటే తను చూసేటువంటి దృష్టికోణం ప్రతి వ్యక్తిలో మంచిని మాత్రమే చూడగలిగారు. అలాగే దుర్యోధనుడు అదే ఊరిలో ఉన్నటువంటి అదే ప్రజల్లో చెడును మాత్రమే చూడగలిగాడు. అందుకే తనకి ఏ ఒక్కరు కూడా మంచి వాళ్ళుగా కనిపించలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంది, ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండు ఉంటాయి. మనకు కావాల్సింది మాత్రమే మనం చూస్తాము అనేది అర్థం చేసుకొని ప్రతి వ్యక్తిలో మంచిని మాత్రమే చూస్తూ స్నేహహస్తాలు చాచుతూ ఎప్పుడు అందరితో స్నేహంగా మెదలటం, నిజమైనటువంటి మిత్రుణ్ణి ఎలాంటి అపార్థం వచ్చినప్పటికీ కూడా చేయి వదలకుండా వెన్నంటే ఉంటూ తోడుగా ముందుకు నడవడం. ఒకవేళ మన జీవితంలో మిత్రువు అపార్థంతో దూరమైతే మిత్రువుని శత్రువుగా మార్చుకోకుండా విచక్షణతో పరిణితితో ఆలోచిస్తూ సమత్వ భావనతో ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తూ అందరూ మనవాళ్ళే అనేటువంటి భావనతో ముందుకు సాగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.